అడుగుతున్నాను. అసలు లోకేష్ గారు, అనిత గారు ఆ రోజు దిశ చట్టాన్ని పేపర్లంతా తగలబెట్టేసి ఎంజాయ్ చేశారు. వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీ కళ్ళ ముందు తగలబడిపోతున్న ఆడపిల్లలకి మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి. ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, పైన బీజేపీ, మీ కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆడపిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే ఆ దిశ చట్టాన్ని మరి చేసుకొని రండి. ఆ దిశ యాప్ని మళ్ళీ పునరుద్ధరించండి. పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు పునరుద్ధరించండి. ఈరోజు ఆ దిశ యాప్ ఉంటే SOS కనుక ఈ ఆడపిల్లలకి అన్యాయం జరుగుండేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడుకి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలీదు, లోకేష్కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలియదు. కానీ హోంమంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మీకు మనస్సాక్షి లేదా హోంమంత్రి గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లకి మానభంగం చేసి ఆ అమ్మాయిని చంపేస్తుంటే అమ్మాయి ఎంత నరక యాతన అనుభవిస్తుందో ఒక ఆడబిడ్డ తండ్రిగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మాకు ఆడపిల్ల ఉంది. దినదిన గండం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళినా, లేదా ఆఫీస్కి వెళ్ళినా, లేదా బయటకు వెళ్తే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గుండెలు అరచేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు ఎదురు చూసే పరిస్థితి. మీరందరూ అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయాను, ఇక అందరూ గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చని ఆ రోజు మీ పార్టీలో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కళ్ళ మీద కునుకు లేదు ఆడపిల్లలకు, కానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి. ఇదేనా మీ బాధ్యత? షూటింగ్లు చేసుకుంటూ ఫ్రైడే అయితే హైదరాబాద్కి పోయి ఎంజాయ్ చేయడమేనా మీ బాధ్యత? మీకు ఓట్లేసిన ప్రజలకి రక్షణ కల్పించడం, వాళ్ళకి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలి అన్న చిత్తశుద్ధి మీకు లేదా అని ప్రశ్నిస్తున్నాను. బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకునే వాళ్ళైతే ఎందుకండి మీకు పాలిటిక్స్? మీ కాన్స్టిట్యూన్సీలో ఒక అత్తా కోడల్ని ఘోరాతి ఘోరంగా రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పలకరించలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు. మీ అందరికీ మానవత్వం లేదా, ఎమోషన్స్ లేవా అని అడుగుతున్నాను. మీకు నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే, నిజంగా షూటింగ్స్ చేసుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన బాలకృష్ణ గారు కానీ ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? రాజీనామా చేసి వెళ్ళిపోండి. ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజలకి సర్వీస్ చేయడానికి ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఆడపిల్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి, మానిటరింగ్ చేయాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మరి మీరేం చేస్తారండి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? మీ బాధ్యత కదా కాపాడాల్సిన బాధ్యత. మీ ఫెయిల్యూర్ ఒప్పుకోండి. ఎవరో ఒకరి మీద తోసేద్దామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వాటికి కూడా మీరు ఏం న్యాయం చేశారు చెప్పండి? ఇళ్లల్లో దూరి నరికేస్తారు, ఇళ్లల్లో దూరి రేప్ చేస్తారు. అసలు ఈ దేశంలో ఎక్కడైనా జరుగుంటుందండి? ఒక ఆడపిల్లని ముచ్చుమరిలో ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇంతవరకు ఆ బాడీని ఆ తల్లిదండ్రులకు ఇచ్చేదానికి యోగ్యత లేదు. మీరు కూడా మమ్మల్ని, మా నాయకుడిని మాట్లాడతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు ఓట్లేసిన ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి మానపాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. ఇక మీదటైనా ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థని స్ట్రిక్ట్గా పనిచేసే విధంగా వారికి ఒక స్వేచ్ఛను కల్పించండి. కక్ష సాధింపు చర్యల్ని పక్కన పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు రాకపోతే మళ్ళీ ఇలాంటివి పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండుకోదు. మేమందరం కూడా బాధితుల తరఫున అండగా